వచ్చినాను. ఆ దేశంలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రావాలని కైసరు అగిస్తూ వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణంలోకి వెళ్ళేది. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్ పుట్టిన వెళ్ళండి. థ్యాంక్ యూ. టెన్త్ క్లాస్ నేను చెప్పబోయే వాక్యం లోకసువార్త 2వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. యోసేపు దావీదు వంశంలోని గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఎండిన మర్యాద కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు కళ్యాణంలోని నజరేతు నుండి యోదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక వారి తొలిసిన కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి వారి సత్రంలో స్థలము లేనందున పశువుల దొడ్డిలో పదిహేను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హల్లెలూయా, థ్యాంక్ యూ. చెప్పబోయే వాక్యం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల పొలంలో నుండి రాత్రి వేగము మందను కాచుకునిచుండగా ప్రభు దూత వారి ఎదురుగా వచ్చి నిలిచిన. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడి కూడా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. లోకసువార్త 2వ అధ్యాయం 8, 9, 10 వచనం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్ పుట్టిన హల్లెలూయా.